Hello traders, welcome to a simple Telugu binary trading channel. So, ప్రస్తుతానికి 2 charts ఓపెన్ ఉంచుకున్నా guys. Let's do our analysis. USD JPY చూసుకుంటే ట్రెండ్, మేజర్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ కూడా ఆల్మోస్ట్ ట్రెండే. బట్ ఐ థింక్ ఇలా చూడండి, మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా మూవ్ అయింది, మళ్ళీ ఇలా మూవ్ అయింది, మళ్ళీ ఇలా మూవ్ అయింది. ఓకే, దీన్ని అంతా ఒక మూవ్ కన్సిడర్ చేసుకుంటే కరెంట్లీ అయితే వీ కెన్ కన్సిడర్ ఇట్ అస్ అప్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ నుంచి స్వింగ్ హై ఉంది కాబట్టి మేబీ మనం ఈ లోన్ టార్గెట్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్కి వస్తే, ఈ లెవెల్ ఇస్ లుకింగ్ లైక్ ఓకే ఎస్ఎన్ఆర్, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్, ఓకే ఇక్కడ సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి. బట్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చి, ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళింది, మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ వచ్చింది, ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ కింద పనిచేస్తుంది. సో నాట్ ఏ స్ట్రాంగ్ వన్, బట్ వీ కెన్ స్టిల్ చూసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చే, మార్కెట్ మూవ్మెంట్ బట్టి లెవెల్ ఎలా యూస్ చేసుకోవాలో మనం ఆలోచించాలి. ఓకే, సో యూరో యూఎస్డి వస్తే క్లియర్లీ మార్కెట్ కరెంట్, నేను మైనర్ ట్రెండ్ గురించి మాట్లాడుతున్నా, మైనర్ ట్రెండ్ సింప్లీ ఐ కెన్ ఫీల్ దట్ ఇట్స్ ఇన్ డౌన్ ట్రెండ్. కరెక్ట్. ఓకే, నాకు ఇక్కడ ఒక సపోర్ట్ కనిపిస్తుంది, మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, చూద్దాం, మార్కెట్ అయితే మూమెంట్ రానియండి. నాకైతే ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి సెలర్స్ ఆర్ లుకింగ్ స్ట్రాంగ్, బట్ ఐ థింక్ వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ ఆల్సో, ఎందుకంటే ఓకే ఈ క్యాండిల్ గ్రీన్ అయిపోయింది. నేను ఇంక ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, నెక్స్ట్ క్యాండిల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ ట్రేడ్ గైస్. నేనైతే సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను, ఎందుకు అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, మనం సెల్ సైడ్ చూస్తాం, క్లియర్లీ ఇట్స్ ఇన్ డౌన్ ట్రెండ్. సో ఇట్ షుడ్ కమ్ డౌన్, బట్ ప్రస్తుతానికి అయితే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది, చూద్దాం. ఎందుకంటే మార్కెట్ యొక్క టార్గెట్ ఈ లెవెల్ గైస్, ఇక్కడికి రావాలి. ఓ సడన్గా ఎంత క్యాండిలా, దిస్ ఈస్ అ వెరీ బిగ్ క్యాండిల్ విచ్ షుడెంట్ హ్యాపెన్, బట్ ఎందుకని సడన్గా బిగ్ క్యాండిల్ అయిందో నాకు తెలియదు, కుడ్ బి ఎనీథింగ్. ఓకే, విల్ ట్రై ఫర్ ఎ మార్టింగల్. హోల్డ్ ఆన్. ఓకే, నేను మార్టింగల్కి వెళ్ళాను గైస్, సేమ్ డైరెక్షన్ మన సెల్ సైడ్. సో లెట్స్ సీ. Let's wait. I think there is some kind of న్యూస్ ఇంపాక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ ఇలా మూవ్ అవ్వకూడదు, బట్ మూవ్ అయింది. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో ఓకే గైస్, వి లాస్ట్ అవర్ ట్రేడ్. ఓకే, 2 trades లాస్ అయ్యాం, సో టెక్నికల్లీ ఐ షుడ్ స్టాప్ ఇట్. ఓకే, బట్ వై సడన్గా ఈ మూమెంట్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, మార్కెట్ ఇలా మేజర్ ట్రెండ్ చూసుకుంటే అప్ ట్రెండే కరెక్టే, బట్ మైనర్ ట్రెండ్ లోవర్లోస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఈ లోవర్లోకి రావాలి, ఇది యాక్చువల్గా ఈ లోవర్లోకి రావాలి, బట్ మధ్యలోంచి ఇంత సడన్ బిగ్ క్యాండిల్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు.
ఓకే. యాక్చువల్‌గా మనం ఇందులో మార్టింగెళ్ళెళ్ళాం. ఇక్కడ కూడా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ హ్మ్. మనకు క్లారిటీ వస్తే ఐ విల్ ఎంటర్ ఎ ట్రేడ్ అగైన్ గైస్. హోల్డ్ ఆన్. ఓకే. నేనైతే సెల్ సైడ్ ట్రైడ్ ప్లేస్ చేశాను గైస్. ఎందుకంటే నాకు 5 సెకండ్స్‌లో సెల్లింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది అందుకని. సో లెట్స్ సీ. దీని టార్గెట్ ఆల్మోస్ట్ ఈ లెవెల్‌కి అయితే రావాలి క్యాండిల్ ఈ జోన్‌కి. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్. ఎందుకంటే నేను ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను. మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇందాక ప్రీవియస్లో లాస్ అయిన 2 ట్రేడ్స్ని ఈ ట్రేడ్లో రికవర్ చేయగలిగాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ వై డిడ్ వి లూస్ హియర్ అండ్ దెన్ వై డిడ్ వి విన్ హియర్. మీరు స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. మార్కెట్ అనేది ఓకే, లెట్ మీ గో టు 1 minute అండ్ ఎక్స్ప్లెయిన్. మార్కెట్ అనేది ఇక్కడ ఏమవుతుంది గైస్, ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ నుంచే మార్కెట్ రిట్రేస్ అయిపోయింది. ఇక్కడ నుంచి అసలు ఎందుకు బైక్ వెళ్ళింది అనేది నో ఐడియా. బికాస్ సపోర్ట్ లేదు, నథింగ్. ఇట్ టెక్నికల్లీ లెవెల్ అయితే ఇక్కడ ఉంది, ఆర్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఎయిదర్ సపోర్ట్కి ఈ లెవెల్కైనా రావాలి మార్కెట్, లేదంటే అట్లీస్ట్ ఈ ఎస్ఎన్ఆర్ లాగా ఉన్న ఏదో బేసిక్ ఎస్ఎన్ఆర్కైనా రావాలి. బట్ ఇక్కడికి రాకుండా మధ్యలోంచి రిట్రేస్ అయిపోయింది. వైట్ హ్యాపెండ్ వి డోంట్ నో. దట్స్ సంథింగ్ ఐ డోంట్ నో. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది, ఐ మీన్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ టచ్ చేసి మార్కెట్ వచ్చింది. బట్ సడన్ పికప్ ఎందుకు వచ్చిందో నో ఐడియా. ఓకే. సో ఎనీవేస్ ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్. మనం ఎప్పుడు మార్కెట్ని మన ఇష్టం వచ్చినట్టు మూవ్ చేయలేం కాబట్టి యా. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఈ క్యాండిల్లో నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. ఓకే. ఎందుకు, మార్కెట్ అనేది ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది కాబట్టి మార్కెట్ టార్గెట్ ఈ జోన్ అట్లీస్ట్ ఈ లెవెల్కి రావాలి, ఇక్కడ నుంచి సెల్ క్యాండిల్స్ రావాలి. బట్ మార్కెట్ మూవ్ అయిపోయింది. ఎందుకు మూవ్ అయింది అనేది మనకు ఐడియా లేదు. ఓకే, ఇట్ మూవ్డ్. సో ఐ లాస్ట్ మై ట్రేడ్ హియర్. ఏ ట్రేడ్, ఇక్కడెక్కడైతే నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేసాను ఇక్కడ లూస్ అయ్యాను, ఎందుకంటే మార్కెట్ సడన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నేను ఏం చేశాను, ఆ మార్టింగల్ కింద మళ్ళీ వెళ్ళాను ఈ క్యాండిల్లోని. స్టిల్ ఐ కెన్ సీ, యూ కెన్ ఆల్సో సీ బయర్స్ ట్రై చేశారు. ఓకే, బట్ యూ కెన్ సీ దట్ ఈ క్యాండిల్ అనేది అంత స్ట్రాంగ్ రాలేదు. అంటే ఆల్మోస్ట్ బయర్స్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయారు. కరెక్ట్, ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయారు, ఇక్కడ తగ్గిపోయారు. అండ్ సో నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ వెళ్ళొచ్చు మనం సెల్కి, కానీ నేను వెళ్ళలేదు, వెయిట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఈ మొమెంటమ్ని ఇక్కడ దాకా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఒక ఈ లెవెల్ ఉంది కదా మనకి, దిస్ లెవెల్ దాకా వెళ్ళొచ్చు మార్కెట్. సో నాకు ఐడియా లేదు కాబట్టి నేను ఆగాను. ఎప్పుడైతే ఈ డోజీ వచ్చిందో నాకు ఐ అండర్స్టూడ్ దట్ సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. ఎందుకు, ఈ క్యాండిల్స్లో పైనుంచి విక్స్ ప్రెషర్ ఉంది, ఈ క్యాండిల్లోనే విక్ ప్రెషర్ ఉంది, అంటే సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. సో నేను ఈ క్యాండిల్లో సెల్ గురించి వెయిట్ చేశాను. బట్ నేను ఇమీడియట్గా తీసుకోలేదు. ఐ వెంట ఇన్ టు 5 seconds. ఎప్పుడైతే నాకు కన్ఫర్మేషన్ వచ్చిందో దట్ సెల్లర్స్ మూమెంటం ఉంది అని చెప్పి, అప్పుడే నేనైతే ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ యూ కెన్ సీ మన ట్రేడ్ విన్ అయ్యింది. ఐ రికవర్డ్ మై ప్రీవియస్ 2 losses. ఓకే, ఆల్ రైట్ గైస్, హోప్ ఐ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. సో లెట్స్ కంటిన్యూ. ఉన్నవి ఇప్పుడు ప్రస్తుతానికి 2 చార్ట్స్ వల్ల వీ నీడ్ టు వెయిట్. ఓకే, సో ఓకే. ఇది చూసారా గైస్, నేను ఇందాకలా చెప్పాను ఈ లెవెల్ గురించి, మనం అక్కడ ఉండడం బట్టి మిస్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ చూడండి, నేను ఏ లెవెల్ అయితే డ్రా చేశానో అక్కడి నుంచే రిజెక్షన్ తీసుకొని బయాస్. ఇక్కడ మనం యూరో యూఎస్టీలో ట్రేడ్ చేయకుండా ఇక్కడ ఉండుంటే మనం ఇక్కడే ట్రేడ్ చేసేవాళ్ళం, ఈ ట్రేడ్ విన్ అయిపోయేవాళ్ళం. ఇది మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పాను. ఐ థింక్ ఇక్కడ నుంచి బయింగ్ అవ్వచ్చు అని, రైట్? పర్ఫెక్ట్లీ వీ కుడ్ హ్యావ్ టేకెన్ 2 trades హియర్ గైస్, 2 trades బ్యాక్ టు బ్యాక్ విన్ అయ్యేవాళ్ళం. బట్ I missed them. Okay, anyway,
లెట్స్ మూవ్ ఆన్. సో ఇక్కడ యూఎస్డిజేపీలో చూడండి కరెంట్లీ మనం ఏం అర్థం చేసుకోవాలి, మార్కెట్ అనేది స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఎవరికైనా బేసిక్ తెలిసిన వాళ్ళు మార్కెట్ మళ్ళీ పైకి మూవ్ అవ్వాలి, ఎందుకంటే హైయర్ హైస్ బ్రేక్ అవుతున్నాయి ప్రతిసారి, అంటే ఆ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి. కరెక్ట్. బట్ ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఒక స్టాక్ ఏరియాలో నడుస్తుంది, అంతేనా? అంటే ఇది ఒక స్టాక్ ఏరియాలో నడుస్తుంది. స్టాక్ ఏరియాలో నడుస్తున్నప్పుడు మనం వెయిట్ చేయాలి, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ట్రేడ్, బికాస్ అదొక లిక్విడిటీ గ్రాబ్ అంతే. సో మనం ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఇటు మూవ్ అవుతుందా లేదంటే ఇటు మూవ్ అవుతుందో తెలియదు. మార్కెట్ స్ట్రక్చర్ అయితే పైకి అప్ ట్రెండ్ ఉంది, ఇందాకలే చెప్పాను. సో మనం బై సైడ్ చూడడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు లెట్ మీ ట్రై దిస్. ఓకే ఓకే, ఆల్మోస్ట్, ఆర్ లెట్ మీ దిస్ వే. యా, ఓకే. సో చూద్దాం మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అని. ఓకే, బేసికలీ అయితే అప్ ట్రెండ్లో ఉంది, సో వీ కెన్ లుక్ ఫర్ బైస్. బట్ ఎక్కడ పడితే అక్కడ చూడలేం, వీ నీడ్ ఎ గుడ్ సపోర్ట్ అండ్ ఎ గుడ్ లెవెల్. ఓకే, యూరో యూఎస్టీ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్ అనేది హైయర్ హైస్, ఇక్కడ హైయర్ హై బ్రేక్ చేయలేదు గైస్, ఆల్మోస్ట్ మార్కెట్ అనేది రిట్రేస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది, ఈ లెవెల్ నుంచి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ బయింగ్, ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ఎ క్యాండిల్. ఒకవేళ నాకు ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ వస్తే ఈ లెవెల్ నుంచి ఐ లుక్ ఫర్ బైస్ గైస్. ఓకే, ఇట్స్ ఎ గుడ్ లెవెల్, ఎందుకంటే ఎస్ఎన్ఆర్ ఉంది. ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, సపోర్ట్లో పని చేయాలి. సో చూద్దాం అవుతుందా అవదా అనేది. ఇక్కడ నుంచి విల్ ప్లాన్ ఫర్ బైస్. ఓకే, ఈ లెవెల్ నుంచి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఎందుకు అంటే, మళ్ళీ చెప్తున్నా ఎందుకు అంటే, దిస్ లెవెల్ ఈసే ప్రీవియస్ రెసిస్టెన్స్, తర్వాత బ్రేక్అవుట్, సో ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ సపోర్ట్ అనుకో. ఓకే, హోల్డ్ ఆన్. నాకు ఒకవేళ ఎనీ కన్ఫర్మేషన్ వస్తే ఐ విల్ ప్లాన్ ఫర్ ఎ ట్రేడ్. మార్కెట్ అనేది లెవెల్కైనా రావాలి, లెవెల్కి రాకుండా అయితే మనం ట్రేడ్ చేయలేం. సో లెట్స్ వెయిట్ ఫర్ ద లెవెల్. మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొట్టుకుంటుంది. దే ఆర్ లైక్ యునో ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ హియర్ హ్యాపెనింగ్. స్టాక్ అగైన్. వీ నీడ్ టు వెయిట్ చేయాలి ఇంకా. ఈ క్యాండిల్ ఫార్మేషన్, ఈ క్యాండిల్ క్లోజింగ్, ఇవి మనకు చెప్తాయి నెక్స్ట్ ఏం చేయొచ్చు అని మనం. సో ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ అయిపోతే ఐ థింక్, యా ఇట్స్ ఎ గ్రీన్ ఇయర్. అరే, ఈ సేఫ్టీ వస్తే ఇందులో సెల్ సైడ్ వెళ్తాను గైస్, ఎందుకంటే మార్కెట్ టార్గెట్ ఈ లెవెల్. డెఫినెట్లీ ఇది ఒక రెడ్ క్యాండిల్ అవుతుంది, ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది, ఎందుకంటే మార్కెట్ టార్గెట్ కింద ఉంది కాబట్టి. కానీ నాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ దొరికితే నేను వెళ్తా సెల్ సైడ్. చాలా క్విక్ మూమెంట్ వచ్చింది, ఐ కుడెంట్ ఎంటర్. మధ్యలో నేను ఎంట్రీ తీసుకోలేను, విల్ లూస్ ద ట్రేడ్ అన్నెసరీ, మిస్ప్లేస్ అయితే. బట్ చూడండి ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది, ఎందుకు మనం అనుకున్నట్టు మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది. ఇది జోన్కి రావాలి, దిస్ ఇస్ ద రీసెంట్ లెవెల్ ఫర్ ఇట్ టు రియాక్ట్ ఆర్ ఏదైనా చేయడానికి. సో ఇది ఇలా అర్లీ బయర్స్ వీళ్ళని వదిలేయండి, దిస్ ఇస్ అన్నెసరీ ఫర్ అస్. సో మార్కెట్ అనేది టార్గెట్ ఇక్కడికి రావాలి అంతే. సో చూడండి ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది, బట్ ఇప్పుడు మనం నెక్స్ట్ బైక్ వెళ్ళిపోవచ్చా అంటే వీ కాంట్ టేక్ ఇట్ బ్లైండ్లీ, వీ కాంట్ డూ దట్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కిందకి. సో కన్ఫర్మేషన్ వస్తే వీ కెన్ ప్లాన్ ఎ ట్రేడ్. ఓకే, కరెంట్లీ అయితే ఓకే, బ్రేక్అవుట్ గైస్. ఓకే, హోల్డ్ ఆన్. ఇట్స్ ట్రైంగ్ టు బ్రేక్ స్ట్రాంగ్లీ. ఇక్కడ నుంచి బైక్ ప్లాన్ చేయొచ్చా అంటే ఇట్స్ లుకింగ్ లిటిల్
tough, but we can see ఒక ఆపర్చునిటీ ఏమైనా వస్తే we can plan for it. లుకింగ్ ఓకే. నేనైతే బై సైడ్ వెళ్తున్నా గైస్. యాక్చువల్గా ఇది కూడా కొద్దిగా ఎర్లీగా తీసేసుకున్నాను. కొద్దిగా వెయిట్ చేసి ఉంటే ఇక్కడ తీసుకునేవాడిని ఈ సపోర్ట్ దగ్గర. బట్ ఐ విల్ సీ వాట్ గోనా హ్యాపన్. అకార్డింగ్లీ ఐ విల్ టేక్ నెక్స్ట్ ట్రేడ్. ఓకే, బట్ సేఫ్టీతో ఎంటర్ అయ్యాం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఐమ్ టేకింగ్ అగైన్ బై గైస్. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఎట్ ద సపోర్ట్. సో నేను అందుకే బై ట్రేడ్ ప్లేస్ చేశాను. మళ్ళీ ప్లేస్ చేద్దాం అనుకున్నా బట్ మార్కెట్ ఓకే. ఇక్కడ మనం గుడ్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ ప్లేస్ చేసాం. సో లెట్స్ సీ. ఇది అట్లీస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ దాకా రావాలి. ఒక గ్రీన్ అయితే అవుతుంది గైస్ 100%. షుడ్ బి డెఫినెట్లీ a గ్రీన్ క్యాండిల్. ఈ లెవెల్ దాకా అయితే రావాలి మినిమం. చెప్పాను డెఫినెట్లీ గ్రీన్ క్యాండిల్ అవుతుంది అని చెప్పి. ఓకే, మార్టింగల్ తీసుకున్నా. అగైన్ ఐ రికార్డ్ మై ప్రీవియస్ లాస్. సో పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడే చెప్పాను, నేను అర్లీ ట్రీసేసుకున్నాను గైస్ ఎంట్రీ అని. లిటిల్ ఫోమోలో వెళ్ళిపోయాను. పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. కరెక్ట్, వీ హ్యావ్ దిస్ ట్రెండ్ లైన్. మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. మనం ఏం చేసాం, యూరో యూఎస్టీలో బై సైడ్ చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంటే నేను ఏం చేశాను, మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చాక నేను ఇక్కడే బై ట్రేడ్ ప్లేస్ చేశాను అంతే. అది కూడా బ్లైండ్ కాదు, దిస్ ఈస్ ఎ లిటిల్ లెస్ యాక్యురసీ అంతే. ఎందుకు ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అంటే, ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చాక గైస్ విల్ హ్యావ్ రిట్రేస్మెంట్ క్యాండిల్ అగైన్. బట్ ఐ డెంట్ గెట్ ఇట్. సో నేను అప్పుడే చెప్పాను గైస్, అయితే నాకు తెలిసి నెక్స్ట్ సపోర్ట్ దగ్గర డెఫినెట్లీ విల్ గెట్ ఇట్. సో నేను ఏం చేశాను, ప్రీవియస్ లాస్ని ఇక్కడ రికవర్ చేశాను. ఓకే, ఐ వెంట్ ఫర్ ఏ ట్రేడ్ ఎట్ ద సేమ్ సపోర్ట్ లెవెల్ అండ్ వీ వన్ నాట్ ట్రేడ్. ఓకే, సో ఇదేదో కాదు గైస్, దిస్ ఇస్ ప్రాపర్ అనాలిసిస్, లెవెల్స్ అండ్ ట్రేడింగ్. ఓకే, ఆల్ రైట్, లెట్స్ కంటిన్యూ. సో ఇప్పటికీ మనం టెక్నికల్లీ అయితే 2 ట్రేడ్స్ తీసుకున్నాం. ఆ 2 కూడా మార్టింగల్లో విన్ అయ్యాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే యూఎస్టీ జేపీవై మనకి ఏంటి గైస్ కనిపిస్తుంది. యూఎస్టీ జేపీవై ఈస్ ఇన్ అప్ ట్రెండ్. కరెంట్లీ ఈ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. మనం దీన్ని ఒక జోన్లో డ్రా చేసుకుంటే దిస్ ఇస్ రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ నుంచి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రివర్సల్. ఓకే, యూరో ఎస్టీ ఇస్ ఇన్ లీవ్ ఇట్, ఇట్స్ నాట్ ఎ గుడ్ మార్కెట్. ఇప్పుడు యూఎస్టీ జేపీవై ఈ జోన్లోకి వస్తే వీ కెన్ ప్లాన్ ఫర్ సెల్స్. ఓకే, దట్ ఓన్లీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్. సో వెయిట్ చేద్దాం, జోన్లోకి ట్యాప్ అవ్వాలి మార్కెట్. లెట్స్ వెయిట్. Okay, market, I think it's trying to give early reversal, but let's see. Let's wait.
ఓకే. మనకి ఆపర్చునిటీ ఇంకా రాలేదు. నేనైతే జోన్ దాకా వెయిట్ చేస్తా గైస్. సో, ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవచ్చు. ఇందాకలాగా మార్కెట్ టార్గెట్ అయితే బై సైడ్ కాబట్టి నేనైతే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే. బట్ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇఫ్ యూ గెట్ క్లారిటీ మేబీ ఐ విల్ టేక్ ఇట్. ఇఫ్ నాట్ ఐ విల్ వెయిట్. నాట్ యెట్. ఎందుకంటే ఇది ఇంకో రెడ్ క్యాండిల్ అయితే అవ్వచ్చు గైస్. ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను అందుకే ఎంటర్ అవ్వట్లేదు. ఐ విల్ వెయిట్ ఫర్ ద కరెంట్ క్యాండిల్ క్లోజింగ్. మోస్ట్లీ చూడండి ఎందుకు నేను బై సైడ్ వెళ్ళొచ్చాను. మన టార్గెట్ ఏంటి? మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్. సో, ఇక్కడే ఒక ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవ్వాలి. సో, ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ వస్తున్నాయి కదా, పైకి మూవ్ అవుతుంది. సో, బయస్ అనే వాళ్ళు ఆ లెవెల్ని రీచ్ అవ్వాలి. సో, నేను ఆ ఉద్దేశంతోనే ఐ సెడ్ వీ కెన్ యాక్చువల్లీ ప్లాన్ ఫర్ ఏ బై ట్రేడ్. బట్ సి ఏమవుతుందో, ఒక డోజీలా ఫామ్ అయ్యి రెడ్ అయింది. సో, స్టిల్ నాట్ క్లియర్. సో, లెట్స్ వెయిట్. Okay, let's wait. No clarity guys ikkada. I can't go in for a trade here. Leave it. Okay, oh shit guys, we missed Euro USD. Euro USD లో మన strong resistance trend line there market వచ్చింది. You can see market got reversed. And okay, మనం previously మార్కెట్ అనేది యాక్చువల్గా అప్ ట్రెండ్లోనే ఉంది. బట్ నాకెందుకో ఐ థింక్ లీవ్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఏం చెప్పట్లేదు. లైక్ డోజెస్. ఇలాంటి టైంలో తీసుకోకూడదు ట్రేడ్స్. ఇక్కడ చాలామంది ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కదా అని చెప్పి దే విల్ ట్రై టు గో ఫర్ నెక్స్ట్ క్యాండిల్ బైస్ గైస్. బట్ మోస్ట్లీ దే విల్ ట్రాప్ ఆర్ దేర్ కుడ్ బి రిజెక్షన్స్ లైక్ దిస్. సో వీ మైట్ ఫెయిల్ హియర్. అందుకని నేను బై సైడ్ వెళ్ళలేదు ఇక్కడ, అలా అని సెల్ సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే మనకి ఏదైనా కన్ఫర్మేషన్ కావాలి. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా, ఈ లెవెల్ నుంచి చూడండి, ఈ లెవెల్ నుంచి ఇంత స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు, మళ్ళీ అదే లెవెల్ నుంచి మళ్ళీ రావచ్చు. దెర్ ఆర్ 70 to 75% ఛాన్సెస్. ఓకే, సో అందుకే ఇక్కడ నేను బైక్ కూడా వెళ్ళలేదు. ఓకే, సారీ, బైక్కి వెళ్ళలేదు. బైక్కి సెల్కి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే బైక్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. కానీ బై ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో నేను అందుకే ఎటు వెళ్ళకుండా ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎనీ కన్ఫర్మేషన్. ఓకే, హియర్ వీ గాట్ ఇట్ గైస్. ఓకే, నేను క్విక్గా తీసేసుకున్నాను సెల్టెడ్ యూఎస్టీ జేపీవైలో. ఎందుకంటే మనం ఇందాక నుంచి ఈ లెవెల్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రివర్సల్. సో నేను ఆ ఉద్దేశంతోనే ఐ టుక్ ఏ ట్రేడ్. Let's see what happens. I am expecting it to be a red candle guys, ikkada daaka minimum. There you go. All right, we are winning it beautifully here. పర్ఫెక్ట్ విన్. ఇందాక నుంచి మనం దీని నుంచి వెయిట్ చేస్తున్నాం. వీ నీడ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ కూడా మల్టిపుల్ చాంది పడిన ట్రాప్ క్యాండిల్స్ నేను వదిలేసాను. ఎప్పుడైతే మార్కెట్ నాకు బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడే నేను తీసుకున్నాను రివర్సల్. ఆల్ రైట్ గైస్, వీ వన్ 3 ట్రేడ్స్. ఐ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్స్ ఆల్సో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, కొత్త వాళ్ళు ఉంటే, అండ్ లైక్ ద వీడియో గైస్. And see you in Monday's video. Have a good day guys. Do safe trading. Bye bye.